హాయ్ అండి. ఎగ్ కర్రీ అయితే వెరైటీగా ట్రై చేద్దామనుకున్నానండి. ముందు 3 గుడ్లను తీసుకొని 2 భాగాలుగా కట్ చేసి ఒక బాండీలోకి ఆయిల్ వేసుకొని గుడ్లను వేసుకున్నానండి. పసుపు, ఉప్పు, కారం యాడ్ చేసుకొని ఇలా ఫోర్క్ స్పూన్ ద్వారా తిప్పానండి. ఎందుకంటే లోపల ఉన్న జన అనేది కింద పడకుండా ఉండడానికి. అలాగే ఇదే ప్యాన్లోకి తగినంత ఆయిల్ తీసుకొని 4 లవంగాలు, 3 చెక్క, 3 మిరియాలను తీసుకొని లైట్గా ఫ్రై చేసుకున్నానండి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేశానండి. అలాగే ఇలా నూనె అనేది పైకి తేలిన తర్వాత టమాటా, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, అల్లం, తెల్లగడ్డ గ్రైండ్ చేసి వేసానండి. 1/2 కప్ పెరుగు కూడా యాడ్ చేశానండి. ఇది బాగా మగ్గించుకున్న తర్వాత పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నానండి. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకొని 2 రెమ్మల కరివేపాకుని అయితే వేసుకున్నానండి. ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత గుడ్లను అయితే ఇందులోకి వేసానండి. చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది.